ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. ఏప్రిల్ మాసంలో భానుడు బగబగా మండుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎండలు ఎక్కువగా కావడంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు. అందుకోసంగాను ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోయా రాబోయే రోజుల్లో దానిపైన అంశంపైన మాట్లాడిన సూపరింటెండెంట్ కిషోర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టు ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎండాకాలం తీవ్రత, మనకు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. ఆ తీవ్రతను తట్టుకోవడానికి మనకు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు వీలున్నంత వరకు వాళ్ళు సూర్యరశ్మి తలగకుండా చూసుకోవాలా. వారికి ఏదైనా పని ఉంటే తప్పనిచ్చి 12 నుంచి 4 గంటల వరకు బయటకి వెళ్ళకూడదు. వీలున్నంత వరకు ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. పండ్లు రసాలు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే కొబ్బరి నీరు కానీ, లేకుంటే ప్లెయిన్ వాటర్ అయినా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలా. దాహం ఉన్నా లేకపోయినా కొంత వాటర్ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా ఈ ఎండ డిహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. ఓకే, అంటే చిన్నపిల్లలు బయట తిరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి మీరు ఏ సలహాలు సూచనలు చేస్తారు సార్? అదే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రివెన్షన్, వాళ్ళ ఎండలోకి పోకపోవడం మంచిది. వాళ్ళ పెద్దలు వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. బయటికి వెళ్ళకూడదు. ఆటలాడుకోవాలంటే 4 తర్వాతనే బయటికి పోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవాలా, రెస్ట్ తీసుకోవాలి. చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. ఫ్యాన్లు కానివ్వండి, ఎయిర్ కండిషన్ రూమ్స్లో కానీ అట్లా ఉంటే తీవ్రం తగ్గిపోతుంది. అంటే జిల్లాకు సంబంధించి వ్యాపార విషయాల్లో చాలామంది సిద్దిపేటకు వస్తుంటారు కాబట్టి వారికి ఎటువంటి జాగ్రత్త తెలియకుండా, అంటే ఇటువంటి ప్రికాషన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కువ మంది అలసిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వారికి ఏం చెప్తారు సార్ మీరు? యూజువల్గా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని రావాలి. లేకుంటే ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఉంటే మాత్రం వాళ్ళు బయటకు వచ్చినప్పుడు గొడుగులు, అట్లానే టోపీలు కానీ పెట్టుకోవడము, స్కార్ఫ్స్ కట్టుకోవడము వచ్చేసి వాళ్ళు వీళ్ళంత వరకు వ్యాపారులు కూడా వాళ్ళ టైం 12 లోపటనో తర్వాత 4 తర్వాతనో చేయడం బెస్ట్. వీళ్ళంత వరకు వాటర్ ఎక్కడైనా ఆగి చల్లగా కొంచెంసేపు చేదు తీర్చి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. వీళ్ళంత వరకు దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ఈ ఒక వేసవి కాలంకి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీరు సూచనలు చేస్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుందని చెప్పొచ్చు ఈ విషయంలో? ఇది జూన్ 1st, 2nd వీక్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎండల తీవ్రత, ఎండాకాలం మన వర్షాలు వచ్చే వరకు ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ మనకు ఏప్రిల్ అండ్ మే నెలలో ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లానే మేము కూడా ఇక్కడ హాస్పిటల్లో మా పై అధికారులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పేషెంట్లకు పోస్టర్స్ పెట్టాము, ఐఈసీ మెటీరియల్ అని చెప్పేసి. మరి వారు అట్లాంటి వడదెబ్బ తీవ్రత ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికి మా వైద్య సిబ్బంది, మా ఇతర సిబ్బంది కూడా అందరూ రెడీగా ఉన్నారు. దానికి కావాల్సిన ఐఈసీ మెటీరియల్స్ అన్నీ డిస్ప్లే చేశాము. మా హాస్పిటల్లో కూడా ఎక్కడైతే వాటర్ ఉన్నదో అక్కడ అన్ని వాటర్ ప్లాంట్స్ అన్నీ క్లీన్ చేయించి శుభ్రంగా వాళ్ళకి ప్రతి ఫ్లోర్లో వాటర్ అందేటట్టు పేషెంట్లకు, ఇన్ పేషెంట్లకు, వచ్చే పేషెంట్లకు కూడా ఏర్పాటు చేయడం. అంటే వేసవి కాలం సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పేషెంట్ల పరిస్థితి జిల్లా ఆసుపత్రికి ఇప్పటికే రద్దీ పెరిగిందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉన్నాయి. ఎండకు వచ్చే ఇబ్బందులు పడే వాళ్ళు కూడా వస్తున్నారు. ఎస్పెషల్లీ మాకు ఎండ వలన చెమట పొక్కులు వచ్చినాయని కొంతమంది, లేకపోతే కొంత నీరసంగా ఉందని వస్తున్నారు. వారికి కావాల్సిన చికిత్సలు మా వైద్యులు చేస్తున్నారు. ఓకే, అంటే వేసవి కాలంలో చల్లటి నీరు తీసుకోవాలి, తీసుకుంటే ఒక ఆరోగ్యమైన ఉపశమనం వచ్చే అవకాశం ఉందంటారు. కానీ అంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వల్లనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మీరు గతంలో కూడా ఇన్స్ట్రక్షన్ చేసినారు. ఆ విషయంలో ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇక్కడ ఒకటే పరిశుభ్రమైన నీరు తీసుకోవాలి కాన్సెప్ట్. వర్షాకాలంలో ఏంటంటే నీటి అన్నీ కూడా కలుషితమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం బాయిల్ చేసి తీసుకుంటాము. అది ఎప్పటికైనా మంచిది, ఏ సీజన్కైనా. ఒకవేళ లేని పరిస్థితుల్లో శుభ్రంగా ఉన్న వాటర్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఏ కాలమైనా కూడా పరిశుభ్రమైన నీరు, కలుషితం లేని నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఓకే, అంటే ఆహార పదార్థాల అలవాట్లను బట్టి చూసుకున్నట్టయితే ద్రవ పదార్థాల రూపంలో తీసుకున్నట్టయితేనే బాగుంటుందా, లేకపోతే ఎట్లా తీసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు చివరగా? అలాగేనండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ద్రవ పదార్థాల్లో ఉన్న పండ్లు తీసుకున్నా కూడా నీరున్న పండ్లు, లైక్ మన పుచ్చకాయ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, సంత్రాలు కానివ్వండి, వాటర్ ఉన్న ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకోవడం వల్ల మనం డిహైడ్రేషన్ లోన్ కాకుండా ఉంటాం. ఓకే ఓకే సూపరింటెండెంట్గా జిల్లా ప్రజలకు చివరగా మీరు ఏం చెప్తారు సార్ వేసవి కాలం సందర్భంగా? వేసవి కాలానికి సంబంధించి వేసవి కాలంలో మనకు మెయిన్ ఎండ వడదెబ్బ అంటారు. ఇది చేయడం అంటే నివారణే ముఖ్యం. ముందు మనం అనుకున్నట్టు ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా పాటించి ఎండకు ఎక్స్పోజ్ కావటం అనేది ఉత్తమం. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఎండకు పోవాల్సి వచ్చింది, దీనివల్ల వడదెబ్బ జరిగితే ఆ లక్షణాలు ఎరిగి వెంటనే పేషెంట్స్ హాస్పిటల్కి వస్తే మా సిబ్బంది వారిని పరీక్ష చేసి అవసరమంటే అడ్మిట్ చేసుకొని చికిత్స అందడానికి అందరూ రెడీగా ఉన్నారు.
వడదెబ్బ నివారణ మార్గంలో భాగంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా డాక్టర్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లాకు సంబంధించి వచ్చే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 10 నుంచి ఒక 5 గంటల ప్రాంతంలో ఎవరు కూడా బయటికి వెళ్లకుండా 5 తర్వాతనే బయటకు వచ్చి వాళ్ళకి పనులు ఉంటే చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క డాక్టర్ సలహాలు సూచనలు పాటించినట్టయితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పండ్ల రసాలను ఒక ద్రవ పదార్థాలు మాత్రం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి స్థానిక సూపరింటెండెంట్ కిషోర్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.